నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం మంచి సూపర్ టాపిక్. ఈరోజు కూడా సంఖ్యాశాస్త్ర ప్రకారం మన లైఫ్లో చాలా వింతలు విశేషాలు జరుగుతున్నాయి. అలాగే మన మొబైల్లోని ఫోన్ పాస్వర్డ్, పిన్ పాస్వర్డ్, ప్యాట్రన్స్ ఎలా పెడుతున్నాం, ఇవి పెట్టడం వలన మనకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా అందరికీ, ప్రతి సెల్ వినియోగించే వాళ్ళందరికీ ఉపయోగపరమైన కార్యక్రమం ఇది. ఉపయోగపరమైన ఒక మంచి టాపిక్ ఇది చూసుకోండి. ఖచ్చితంగా దానికన్నా ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి లైఫ్ ఎలా ఉందో మీరే చూసుకోండి, ముందుకెళ్ళండి. అలాగే మనం ఒక కాంటెస్ట్ పెట్టాం. మీ కాంటెస్ట్ ప్రకారం మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఖచ్చితంగా టైప్ చేయకుండా మర్చిపోండి. అలాగే మీకు ఏమన్నా టాపిక్స్ కావాలంటే కూడా ఖచ్చితంగా కింద మీరు ఒక్కసారి టాపిక్ పెడితే ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ గురించి నేను క్లియర్గా మాట్లాడి నేను తెలియజేస్తాను. చూసుకొని ఖచ్చితంగా పెట్టండి. అలాగే మీరు మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేయగానే మీకు మనది నోటిఫికేషన్ వస్తుంది. దాని ప్రకారంగా మీరు మన వీడియోని ఖచ్చితంగా చూసేయచ్చు. చాలా పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఇచ్చే మన దీన్ని చూసుకోవచ్చు. అలాగే కొంతమందికి ఇంగ్లీష్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్లో పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కంగానే మీకు ఆడియో ట్రాక్ అని వస్తుంది. ఆడియో ట్రాక్లో ఇంగ్లీష్ వర్షనా తెలుగు వర్షన్ అని చెప్పేసి అది ఉంటుంది. తెలుగు వర్షన్గా మార్చుకోండి. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఒక వ్యక్తి ఎవరైనా ఒక వీడియో చేస్తే ఆ వర్షన్ అనేది మారుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు చేసినా సరే ఆ వ్యక్తులకి ఆ యొక్క లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా కొన్ని లాంగ్వేజెస్ అనేది డిఫరెంట్గా మారుతున్నాయి. మీరు కూడా ఈ యొక్క లాంగ్వేజెస్ ప్రకారము ఫాలో ఇవ్వండి. ఇంగ్లీష్ వర్షన్ అనేది తీసేసి తెలుగు ట్రాక్ అని పెట్టుకోండి. అందరికీ మంచి కలర్ఫుల్గా వస్తుంది. అలాగే మనము యూట్యూబ్ లింకుని గ్రూప్లో పెట్టినప్పుడు ప్లే బటన్ నొక్కకండి, కింద బ్లూ లింక్ ప్లే చేయండి. బ్లూ లింక్ ప్లే చేస్తే ఖచ్చితంగా బ్లూ లింక్తో మీకు 100% మంచి సక్సెస్ వే అనేది వస్తుంది. ఈ సక్సెస్ వే అంటే సక్సెస్ యొక్క వీడియో మీకు వస్తుంది. సూపర్గా మనం వెళ్దాం. అలాగే ఇప్పుడు మన లైఫ్లో మనకు ఒక ఆరా శక్తి కావాలి. ఈ ఆరా శక్తి ఎలా వస్తుంది అంటే ఈ కుబేర రాడ్ వలన వస్తుంది. ఈ కుబేర రాడ్ నేను స్పెషల్గా తయారు చేయించుకున్నాను. మంచి ఫలితాలు ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి ఫలితాలు కావాలంటే ఖచ్చితంగా ఈ కుబేర రాడ్ని మన షాప్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన ఆఫీసుల్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టిన తర్వాత అక్కడ స్ట్రెస్ రిమూవ్ అవుతుంది. అక్కడ పనిచేసే వాళ్ళు కనీసం 8 నుంచి 10 గంటలు పనిచేసే వాళ్ళు 15 గంటలు 20 గంటలు పనిచేసి వాళ్ళ యొక్క పనితనాన్ని పెంచి, వాళ్ళు ప్రొడక్షన్ని పెంచి మనకు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాన్ని ఎక్కువ ఇస్తారు ఇండస్ట్రీలో చేస్తే. మన ఇంట్లో పెడితే, మన ఇంట్లో మన భార్య, మన పిల్లలు, మనము శక్తివంతంగా తయారయ్యి నీకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా చేసి వాళ్ళు బాగా మంచి మోటివేటెడ్గా నీకు ఉంటారు. ఇది ఒక ప్రతి ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ అయితే మినిమం 4 నుంచి 5 వరకు పడతాయి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ అయితే మినిమం 6 to 10 మధ్యలో పడతాయి. దీని రేట్లు కూడా ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను. ఇవి ఉంటే మాత్రం మన లైఫ్కి మీరు ఎన్నో చేసింటారు, ఎన్నో లక్షలు పోగొట్టింటారు. దీన్ని చేస్తే మాత్రం మీకు 100% మంచి సక్సెస్ ఉంటుంది. ఇవి రేట్లు 4699, 3799, 5199, 4699, 5199, 7399 3 వేరియేషన్లు దొరుకుతాయి. ఇంకొక వేరియేషన్ కూడా ఉంది, అది హై పవర్. ఇంకా అవి మనము హోటల్స్లో, మాల్స్లో, పెద్ద పెద్ద వాటిలో పెడితే దాని పవర్ ఎనర్జీ అనేది వేరుంటుంది. ఇలా మన ఆరా శక్తిని, మన కుబేర పవర్ని పెంచుకోవచ్చు. ఇట్లా
ఇది ఆరో పవర్కి సంబంధించింది. అలాగే మొబైల్ నంబర్ శక్తి కూడా మనకు కావాలి. మన మొబైల్ నంబర్ శక్తి మన మొబైల్లో 14569 ఉన్నాయా లేదు చూసుకోండి. అలాగే 13569 10 ప్లేసెస్లో మీరు చేసే వృత్తిని బట్టి మీ మొబైల్ నంబర్ ఉందా లేదా చూసుకోండి. అలాగే సెకండ్ ప్లేస్లో 4 కానీ 7 కానీ నంబర్స్ ఉన్నాయా చూసుకోండి. అలాగే 5, 6, 7 ప్లేసెస్లో 8 కానీ 0 కానీ ఉన్నాయా అది కూడా చూసుకోండి. ఎండింగ్ నెంబరు 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే ప్రాబ్లమ్స్ మీకు తీసుకొచ్చి కొనుక్కొచ్చి మీ ఇంటి ముందు పెడుతుంది, లేకుంటే మీతోనే ఉంచుతుంది. జాగ్రత్త, ఇది చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మ్యారేజ్ డేట్ పవర్ అండి. మ్యారేజ్ డేట్ పవరు ఈ 2026లో 2 నంబర్స్ 2 వస్తున్నాయి. 19/8 2026 వస్తుంది, 19/4 2026 వస్తుంది. మీకు ఏ మ్యారేజ్ కావాలో చూసుకొని ఆ మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారా ఈ 2 డేట్స్లోనే చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే సలహా ఒక్కటే, మాకైతే మ్యారేజ్ అయితే చేశారు, అందరు వచ్చారు, చుట్టాలు వచ్చారు, వాళ్ళ కోసం ఏదో డేట్ని మార్చుకున్నాము. కానీ నాకు నా తలరాత మారినప్పుడు, నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరి కోసం నేను చేస్తే నా కోసం ఎవరు ఏం చేయలేదు. ఇది పెళ్ళి మీది, మీ భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా మాట్లాడుకోండి. ఈ డేట్లోనే చేసుకుంటే 100% మీ లైఫ్ మీకు చక్కగా ఉంటుంది. ఒకసారి పట్టుకున్న చెయ్యిని నేను చాలాసార్లు నా భార్య చెయ్యి వదిలిపెట్టాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నా మ్యారేజ్ డేట్ అలాంటి పవర్స్ని ఇచ్చింది. నా మ్యారేజ్ డేట్ నన్ను అలా ఓడిపోయేలా చేసింది. నా మ్యారేజ్ డేట్ నన్ను సక్సెస్ లేకుండా చేసింది. నా మ్యారేజ్ డేటు నా పిల్లల్ని నన్ను దూరం చేయాలని చేసింది. కానీ నేను నా తెలివితో ఈ మ్యారేజ్ డేట్ ఇలా ఉన్నా సరే ఒక ఫార్ములా కనుక్కుందాం. ఈ ఫార్ములా ఏంటి అసలు, ఇది ఏంటి అసలు, ఎందుకు నాకు ఇలా జరిగింది, నేను ఇంత మంచి చేస్తున్నా సరే ఎందుకు నాకు ఇలా జరిగిందనే ఉద్దేశంతో నేను దీనికోసం చేస్తే, గురువుల ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఇలాంటి మ్యారేజ్ డేట్ ఉంటే పవర్ఫుల్గా మనం శక్తి మారుతుందనే ఉద్దేశంతో నేను ఈ ఫార్ములా కనుక్కొని, ఈ యొక్క కుబేర రాడ్స్ పవర్ కనుక్కొని, అందరికీ మొబైల్ నెంబర్ పవర్ కనుక్కొని నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అందరికీ మరియు నా గురువులకు కూడా కోటి కోటి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఈ పవర్ని ఇచ్చిన మా గురువులకి, ఆ యూనివర్స్ పవర్కి చాలా థ్యాంక్ యూ. అలాగే మన వెహికల్ నెంబర్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. చాలా డేంజరస్ ఉంటుంది. ఇవి ఉంటే ఏం చేయాలని నన్ను అడగండి, నేను చెప్తాను. లేదంటే జాగ్రత్తగా కళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మనము మన యొక్క మొబైల్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, అసలు ఎలా ఉంది, మొబైల్లో ప్యాటర్ను ఇలా ఉంటుంది కదా. 1 2 3 4 5 6 7 8 9 ఇలాగా ప్రతి మొబైల్లో ఒక కీప్యాడ్ ఉంటుంది, లేదా టచ్ ఫోన్లలో కానీ స్మార్ట్లలో ఫోన్లో కానీ ఎలాగైనా సరే ఇదే ప్యాటర్న్ లాగా ఇదే నంబర్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ నంబర్స్ని ఈజీ పద్ధతిలో, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమో, మన మ్యారేజ్ డేట్ ప్రకారమో, మన పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమో, లేకపోతే జాబ్ జాయినింగ్ డేటో, ఏదో మళ్ళీ తల్లిదండ్రులదో, లేకుంటే మనకు వచ్చిన ఏదో ఇది డబల్స్ త్రిబుల్స్ ఏదో ఏదేదో పెట్టుకొని ఆ నంబర్స్ని ఎప్పుడు దాని మీద నొక్కుతూ ఉంటాము. ఈ నంబర్స్ ఇలా నొక్కుతుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, క్లియర్గా కొద్దిగా వీడియో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మీ అందరు చాలామంది వాడుతున్నారు కాబట్టి ఈ నంబర్స్ పవర్ ఏంటో క్లియర్గా తెలియజేస్తే మీరు ఈ నంబర్స్ పెట్టుకోకుండా మంచి నంబర్స్ పెట్టుకొని మంచి సక్సెస్ అనేది చేసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది చూద్దాం. మనకు పిన్ నంబరు 4 డిజిట్స్ కానీ లేదా 6 డిజిట్స్ ఉంటుంది. ఇలా 2 డిజిట్స్లలో ఒకవేళ మనము ఏ నంబర్స్ ఎక్కువ వాడుతున్నాము అంటే, కొంతమంది ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 అయినా 1 2 3 4 అయినా వాడుతూ ఉంటారు. వద్దు, ఇలాగా వద్దు, ఇలాగా వద్దు. ఏం చేయాలి? ఇక్కడ 1 నంబర్స్ 1 2 3 4 పెట్టారు. ఇక్కడ ఏమవుతుంది? 1 వస్తుంది. పర్ఫెక్ట్, మంచిదే. కానీ ఈ
4ని వాడుతున్నాం కదా, ఎండింగ్లో మంచిది కాదు. అలాగే 11111 4 1లు పెట్టాం, వచ్చిన డబ్బు కాస్త ఉసూరుమని వెళ్ళిపోతా ఉంది. అలాగే 2లు పెట్టాం, మనం అందరికీ డబ్బులు, అందరికీ వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు అన్నీ ఇచ్చుకుంటా అలాగే పంపించేస్తుంది. 3 ఏంటంటే కోరిన వస్తువులు అవి ఇవి అన్నీ ఇస్తుంది కాబట్టి ఈ 3 నంబర్స్ని ఎక్కువ నొక్కకుండా చూసుకోండి. ఏదైనా 1 నంబర్ కన్నా ఎక్కువ ఉండొద్దు. ఈ నంబర్లలో 2 నంబర్స్ ఉంటే లాస్ట్, కానీ అంతకన్నా 3 నంబర్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. ఏదైనా 3 అంటే 2 నంబర్స్కి మించి రావద్దు. 1122 5566 అట్లా 2 నంబర్స్ కన్నా మించి రావద్దు. ఒకటి వస్తే ఇంకా మంచిది. ఇది చెప్తాను. 4లు ఉంటే గొడవలు, కొట్లాట్లు, పంచాయతీలు ఇవన్నీ జరుగుతాయి, ఇది కూడా డేంజరే. 5 ఉంటే కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతాయి, అంటే మీ నంబర్స్ ఎక్కువ సార్లు దాన్ని రిపీట్ 2 కంటే ఎక్కువ రిపీట్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయి. 6 వస్తే మనకు 6లు ఎక్కువ ఉంటే కనుక వ్యసనాలకు గురవుతారు. ఇదంతా కూడా అయ్యో ఈ నంబర్ నొక్కడం వల్ల నాకు ఇంత జరుగుతుంది అంటే ఫోన్ ఆన్ చేసినప్పుడు అలా అదే నొక్కుతూ ఉంటావు కాబట్టి అది ఇది అవుతుంది. ఈ 7 నంబర్స్ ఎక్కువ నొక్కుతూ ఉంటే నువ్వేమవుతుందంటే భక్తిలోకి వెళ్ళిపోతావు. ఎందుకయ్యా బాబు ఇది నొక్కితే ఎందుకు వస్తుందని మీరు అనుకుంటే ఏంటంటే, ఇది నొక్కుతుంటే ఈ నంబర్ని ఏదని చెప్తావు, నీ మైండ్లో 7 నంబర్ ఫీడ్ అయి ఉంటుంది, నీ నంబర్లో 6 నంబర్ ఫీడ్ అయి ఉంటుంది, నీ మెదల్లో 5 నంబర్ ఫీడ్ అయి ఉంటుంది, నీ మెదల్లో 4 నంబర్ ఫీడ్ అయి ఉంటుంది, నీ మెదల్లో 3 నంబర్ ఫీడ్ అయి ఉంటుంది, నీ మెదల్లో 2 నంబర్ ఫీడ్ అయి ఉంటుంది, నీ నంబర్లో 1 నంబర్ ఫీడ్ అయి ఉంటుంది. నా పాస్వర్డ్ ఇదే కదా అని చెప్పేసి ఫీడ్ చేసుకొని ఉంటావు. అలాగే 8 నంబర్ ఎక్కువ ఉంటే కష్టాల పాలవుతాము, అది కూడా చేసుకోండి. 9 నంబర్ ఎక్కువ నువ్వు నొక్కుతా ఉంటే ఇదవుతుంది. ఏది నొక్కితే బాగుంటుంది, ఏది నొక్కితే నీకు మంచి జరుగుతుంది, ఏది నొక్కితే నీకు నీ యొక్క డబ్బు కరెక్ట్గా సేఫ్గా వెళ్తుందంటే ఇది చూద్దాం. ఇక్కడ మీరు కొన్ని ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. ఇలాగా 1 2 ఇలా పెట్టుకోవచ్చు. చూడండి 1 2 4 5 9 6 అయినా పెట్టండి, 6 9 అయినా పెట్టండి. ఇట్లా వస్తే ఇది కౌంటింగ్ అవసరం లేదండి, ఇది కౌంటింగ్తో ప్రాబ్లం లేదు మనకు. లేదంటే 1తో మొదలు చేసుకొని 1 5 2 4 9 6 అయినా సరే, 6 9 అయినా సరే, 1 5 9 4 5 6 అయినా సరే. మరి 4 నంబర్స్ ఉంటే ఎట్లా సార్ మీరు అనుకోవచ్చు. 4 ఉంటే 5 1 4 6 పెట్టండి, లేకుంటే 1 5 4 6 పెట్టండి, లేకుంటే 1 5 6 9 పెట్టుకోండి, 1 4 5 6 9 పెట్టుకోండి. ఇట్లా ఈ ప్యాటర్న్లో కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఈ 3 కానీ 7 కానీ 8 కానీ ఈ నంబర్లను అవాయిడ్ చేయండి, ఈ నంబర్లను అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకు చాలా ప్రాబ్లం చేస్తాయి. 4 నంబర్ ఎండింగ్ ఉండేలా చూసుకోకండి. ఎక్కువ శాతం 6 కానీ 9 కానీ 5 కానీ ఎండింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఈ ప్యాటర్న్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనం ఎందుకంటే మన మైండ్లో ఈ నంబర్స్ ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి ఇది అవుతుంది. 1 నంబర్ ఉంటే కనుక రాజతత్వాన్ని ఇస్తుంది, అంటే 1 నంబర్ పవర్ నువ్వు ఎప్పుడు నొక్కుతున్నావు కాబట్టి, టచ్ చేస్తున్నావు కాబట్టి. 2 ఏంటంటే మనకు అమ్మతనాన్ని ఇస్తుంది, డబ్బుని ఇస్తుంది, అన్ని ఇస్తుంది. 4 ఏంటంటే కోరికలను ముట్టిస్తుంది. మధ్యలో ఉంటే ఏం కాదు, 4 లాస్ట్లో ఉంటేనే ప్రాబ్లం. 5 ఉంటే బిజినెస్ కమ్యూనికేషన్ ఇస్తుంది. అలాగే 9 ఉంటే ధైర్యాన్ని ఇస్తుంది. 6 ఉంటే మనీని వచ్చేలాగా చేస్తుంది, కంట్రోల్ లాగా మనం కొట్టి దాన్ని చేస్తుంది. ఇదంతా కూడా మంచి ప్యాటర్న్ పవర్ పెట్టుకోండి. అలాగే ఈ పిన్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, ప్యాటర్న్ ఏం చేస్తారంటే దాదాపు మీరు ఒక 7 నుంచి మొదలు పెట్టుకోండి. ఇలాగా 8 పెట్టుకొని ఇట్లా 3 వరకు తీసుకోండి, ఇలాగైనా సరే. లేదంటే ఇలాగా 1 4 5 6 3 ఇలాగైనా పెట్టుకోండి. ఇలాగా 2 4 7 8 9 3 ఇక్కడైనా పెట్టుకోండి. అంటే ఈ నంబర్స్ ఏం రావు కాబట్టి ఎట్ట పోయినా కూడా 3తో ఎండ్ చేసుకుంటున్నాండి. ఇట్లాగా 5 వరకు ఈ ప్యాటర్న్ అనేది ఇట్లా 5 వరకు వెళ్తూ ఉండాలి, కానీ డౌన్ ఫాల్ అనేది కాకుండా చూసుకోండి. దయచేసి చెప్తున్నా, డౌన్ ఇట్లా మనం చేసే పని ఎప్పుడూ పై వరకే ఉండాలి. ఇక్కడ నంబర్స్ ప్రభావం అనేది ఇక్కడ చూపిస్తుంది పాస్వర్డ్ పిన్లో, కానీ ఇక్కడ కాదు. ప్యాటర్న్ అనేది పై వరకు ఇలా చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూసుకొని 100% మీ యొక్క లైఫ్ని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.